ఈరోజు కరసేవలో భాగంగా మూడో పార్ట్‌లో ఇంకొక తెలుగువారి గురించి తెలుసుకుందాం. అతని పేరు రామచంద్రన్ శ్రీనివాసరావు, హైదరాబాద్. ఈయన కూడా మన 'జాగృతి' పత్రికకి చెప్పినటువంటి మాటల్లో వాళ్ళు వేసినవి యథాతథంగా మీకోసం మేము తీసుకొని చెప్పడం జరుగుతున్నది. ఆ రోజు జరిగిన ఆ ఉత్కంఠ మరవలేను అని చెప్పి ఆయన ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి మేమంతా గోరఖ్పూర్ ఎక్స్‌ప్రెస్‌లో మొదట ప్రయోగ వరకు, తర్వాత అయోధ్య వెళ్ళాం. 10 రోజుల ముందే చేరుకున్నాం. రెండో బృందంలో మా అమ్మ, అన్నయ్య కూడా కరసేవకు వచ్చారు. చిత్రంగా కొన్ని వార్తా సంస్థలు కరసేవకులు తిండి లేదు, పస్తులుంటున్నారని చెప్పడానికి చూశాయి. మాకు గుడికి సమీపంలోనే డేరాలు వేశారు. నేను మా జట్టుకి సహప్రముఖుగా వ్యవహరించాను. ఒకసారి డేరా బయటకు వెళ్ళిన వాళ్ళకి కొన్ని రొట్టెలు, బిస్కెట్లు కింద పడి కనిపించాయి. మామూలుగానే వాటిల్ని కొందరు తీయడానికి ప్రయత్నిస్తుంటే అది చూసి బీబీసీ కెమెరామ్యాన్ షూట్ చేయడం ఆరంభించాడు. మేము ప్రతిఘటించాం. కరసేవకులకు తిండి తిప్పలు లేవని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. లేవంటే ముందు పెద్దల ప్రసంగాలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో కొందరు గుమ్మాల మీదకి ఎక్కడం కనిపించింది. జారిపోతారేమో అన్న భయంతో మేము చూస్తూ ఉన్నాం. ఎంతో ఉత్కంఠ చెప్పలేను. పైగా గుమ్మటం పగులుతుంటే కింద గేటు కూల్చే పనిలో కొందరు, అందులో నేను కూడా చేరాను. ఎవరి దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు మాత్రం లేవు. ఎక్కువగా స్వహస్త్రాలతోనే అంతా చేశారు. గుమ్మటం కూలిన రాత్రే తిరిగి బయలుదేరిపోయాం. అప్పుడు నా భార్యకి 7వ నెల. నాకు ఒక అబ్బాయి పుట్టాడు. వాడికి శ్రీరాములు అని పేరు పెట్టుకున్నాను. అక్కడ కరసేవకులే కష్టాలు పడ్డారు తప్ప వారు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు అని ఆయన దలుచుకున్నదంతా చెప్పి ఆయన ప్రసంగాన్ని ముగించారు. ఎంతో ఉద్వేగంగా ఆ విషయం చెప్పి ఆయన ఆ విధంగా ముగించారు. సాహితీ నికేతన్ వారి 'జాగృతి' అనే మాసపత్రికలో ఇదంతా ప్రచురించడం జరిగింది. ఈ పత్రికలు మీకు కావాలి అంటే సాహిత్య నికేతన్, ఏలూరు రోడ్, గవర్నర్పేట, విజయవాడ 2 నందు దొరుకుతాయి. అన్ని బయట పుస్తకాల షాపుల్లో కూడా దొరుకుతాయి. అప్పటికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని మేము యథాతథంగా మీకోసం ఇందులో చెప్పడం జరుగుతున్నది. జై శ్రీరామ్. రేపు మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.